రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం డొక్కు ఇంజన్ ప్రభుత్వంగా, ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వంగా తయారైంది. కేంద్రంలో కూటమి ప్రభుత్వమే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే. మరి కేంద్రం నుండి రాష్ట్రానికి ఎక్కువ గ్రాంట్లు రావాలి, కానీ అదేమో విచిత్రమో కానీ తగ్గిపోతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంటు 34,698 కోట్ల రూపాయలు. ఇక్కడ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చినటువంటి గ్రాంటు 20,135 కోట్ల రూపాయలు. అంటే అంతకుముందు సంవత్సరం కంటే 14,563 కోట్ల రూపాయలు తగ్గింది. ఇక ఈ 25-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 మాసాల్లో కేవలం 4,014 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం నుండి గ్రాంట్ వచ్చింది. ఇదే సమయంలో 2023-24లో 21,270 కోట్లు రావడం జరిగింది. కాబట్టి దీన్ని డొక్కు ఇంజన్ సర్కార్ అనక, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అనక ఇంకా ఏమనాలి? ఇక రెండవ అంశం, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో సంపద ఆవిరైపోతూ ఉంది, మాయమైపోతూ ఉంది. సృష్టి జరగడంలే, మాయమైపోతూ ఉంది, ఆవిరైపోతూ ఉంది. 2023-24లో వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్ర బడ్జెట్లో పెట్టుబడి వ్యయం, మూలధన వ్యయము 23,589 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వంలో 2024-25లో బడ్జెట్లో మూలధన వ్యయము కేవలము 19,176 కోట్లు. ప్రతి సంవత్సరము కొంచెం పెరగాలి, అలాంటిది ఇక్కడ తగ్గింది. 4,417 కోట్ల రూపాయలు తగ్గింది. ఇక 25-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 మాసాల్లో అంతకుముందు 23-24 తొలి 6 మాసాలతో పోలిస్తే దాదాపు 5,000 కోట్ల రూపాయలు తగ్గింది. కాబట్టి దీన్ని సంపద సృష్టి అనాలనా, సంపద ఆవిరణాలనా? చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. ఇక అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్. కూటమి ప్రభుత్వానికి అప్పుల విషయంలో ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 17 నెలల కాలంలో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది. ఎంత? 2,27,000 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 63,052 కోట్లు. ఇది కేవలం బడ్జెట్ ద్వారానే, దొడ్డిదారిన అప్పులు కాకుండా. ఇదే సమయంలో మనకంటే దాదాపు 4 రెట్లు జనాభాలో పెద్దదైనటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు ఈ 6 నెలల్లో 9,322 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో 63,052 కోట్లు. ఇంకా అప్పుల్లో ఆస్కార్ అవార్డు ఇక ఏం చేయాలి? ఇంకా తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం విభజన చట్టంలో సెక్షన్ 85 సబ్సెక్షన్ 2 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. 11 సంవత్సరాలు అయింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పట్టించుకోవాలా, గతంలో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవాలా, తర్వాత జగన్ ప్రభుత్వం పట్టించుకోవాలా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలా? సిగ్గు ఉండాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీస్, పోలవరం ఉండేదేమో రాజమండ్రి దగ్గర ఆంధ్రప్రదేశ్లో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫీస్ ఉండేదేమో తెలంగాణలో హైదరాబాద్లో. 11 సంవత్సరాలు అయింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయము హైదరాబాద్లో ఉంది, దాన్ని ఇక్కడ తెప్పించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం
కేంద్రం నుండి ఎక్కువ గ్రాంట్స్ తెప్పించాలి రాష్ట్రానికి. రెండవది, బడ్జెట్లో మూలధన వ్యయం ఎక్కువగా పెట్టాలి. మూడవది, మితిమీరిన అప్పులు చేయొద్దు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయొద్దు. 4, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని పులిచింతల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్కు తెప్పించాలి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనేమో రాజమండ్రిలో, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్నేమో కర్నూలులో కానీ శ్రీశైలంలో కానీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.